అండ్ వెల్కమ్ మై ఛానల్. తిరునాళ్ళలో కృష్ణుడి బొమ్మ కొన్నానని చూపించాను కదండి, అదైతే తిరిగిపోయిందని చెప్పాను కదా. దాన్ని అయితే ఈరోజు సెట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యానమాట. దీనికోసం అయితే ఇక్కడ నేను ఫెవికాల్ తీసుకున్నానండి. గమ్ పెట్టి అతికిస్తే అంత స్టిఫ్గా ఉండట్లేదని ఫెవికాల్ అయితే తెచ్చానమాట. దాన్ని వేసిన తర్వాత అతికిస్తే గట్టిగా నిలిచిపోయిందండి. కాసేపు ఆరిపెట్టిన తర్వాత ఇంకా అయితే ఊడట్లేదనమాట. చూసారు కదా, మన కృష్ణుడు అయితే ఎంత చక్కగా ఉన్నాడు. మనం అతికించిన అతికైతే కనిపించకుండా ఏదో ఒకటి కవర్ చేయాలని చెప్పి నా దగ్గర ఉన్న ఈ పూసలు అయితే తీసుకున్నానండి. వీటిని అయితే ఫస్ట్ కిరీటం దగ్గర పెట్టా కానీ అంత లుక్ లేదనమాట. ఇంకా సరేలే అని చెప్పి ఇంకొంచెం బాగుంటుందని చెప్పి ఒక గుత్తిలాగా కట్టేసి ఇలాగ మెల్ల వేసిన తర్వాత చాలా బాగున్నాడు కదా కృష్ణుడు. నాకైతే భలే నచ్చేసాడు అనమాట. విడిగా కొంటే కూడా ఇప్పుడు ఇంకా ఫ్లూట్ ఒక్కటే అలా ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుందని చెప్పి దానికి కూడా ఏదో ఒకటి టచ్అప్ చేద్దామని చెప్పి నా దగ్గర ఈ బంచెస్ ఉన్నాయండి. ఇవి ఊల్ బంచెస్ అనమాట. దీనికైతే ఒక సింగిల్ లైన్ పూసలు అయితే కట్టేసి అవి కూడా ఇలాగా వేణువుకి అయితే పెట్టేశానండి. చూసారా ఎంత బాగున్నాడు. ఒక్కొక్కటి పెడుతుంటే కృష్ణుడికి అయితే కళ అనేది పెరిగిపోతుంది అనమాట. నాకైతే భలే నచ్చేశాడు. ఇంకా మన కృష్ణుడు ఇంత అందంగా ఉంటే పక్కన ఉన్న అమ్మాయిలు ఏం చేశారండి, అందుకని చెప్పి నా దగ్గర ఉన్న కుందన్స్ తోటి అయితే లైట్గా అంటించానండి. ఈ వైట్ కలర్ పూసలు అయితే లేవన్నమాట. అందుకని చెప్పి ఇవి అంటించాను. ఇవైతే అంత కనిపించట్లేదు. కిందేమో కొంచెం బాగుంటుందని చెప్పి ఈ ఊల్ బంచెస్ పెట్టాను, కానీ అంత అయితే లుక్ లేవన్నమాట. ఒకసారి పెట్టి చూద్దామని చెప్పి పెట్టానండి, కానీ నాకైతే అంత నచ్చలేదు. ఇంకా అందుకోసం అని చెప్పి అన్నీ సెట్ చేసిన తర్వాత ఆ బంచెస్ అనేవి పీకేశానమాట. పీకేసిన తర్వాత చూడడానికైతే కృష్ణుడు చాలా అంటే చాలా బాగున్నాడు. చూశారు కదా ఎంత బాగున్నాడో.